అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఇదిగో ఆగుతుంది అదిగో ఆగుతుంది అంటున్నారు తప్పితే శాంతి చర్చలు ఒక కొలిక్కి రావడం లేదు. తాజాగా అమెరికా చేసిన శాంతి ప్రతిపాదనలను ఇరాన్ ముఖం మీదే తిరస్కరించింది. అమెరికా పంపిన ప్రతిపాదనలు లొంగిపోవడమే తప్ప మరేమీ కాదని ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. తమపై దాడులు జరిగితే ఊరుకోబోమని, స్ట్రెయిట్ ఆఫ్ హెర్మోజ్ జలసంధిలోకి విదేశీ యుద్ధ నౌకలను అస్సలు అనుమతించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా నుండి యుద్ధ పరిహారం, ఇరాన్ సార్వభౌమత్వానికి గుర్తింపు, ఆంక్షల ఎత్తివేత, సీజ్ చేసిన ఆస్తుల విడుదల వంటి కఠినమైన డిమాండ్లను టెహరాన్ తెరపైకి తెచ్చింది. పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా అమెరికా పంపిన ప్లాన్లో అన్ని రంగాల్లో, ముఖ్యంగా లెబనాన్లో ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి ముగింపు పలకాలని ఉంది. అంతేకాకుండా గల్ఫ్ ప్రాంతంలో నౌకాయాన భద్రతను నిర్ధారించడం, సంధిని పొడిగించడం, ఇరాన్ అణు కార్యక్రమంపై తుది చర్చలు జరపడం వంటి అంశాలను అమెరికా ప్రతిపాదించింది. అయితే ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజిష్కియాన్ మాత్రం తాము శత్రువు ముందు తల వంచమని పేర్కొన్నారు. చర్చలు అంటే అర్థం వెనక్కి తగ్గటం కాదంటూ నిప్పులు చెరిగారు. యుద్ధం మొదలైనప్పటి నుండి ఎక్కడా కనిపించని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ తాజాగా తెరపైకి వచ్చారు. సైనిక ఉన్నతాధికారులతో భేటీ అయిన ఆయన శత్రువులను ధీటుగా ఎదుర్కోవాలని, ఆపరేషన్లను శక్తివంతంగా కొనసాగించాలని నిర్ణయాత్మక ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం తన పట్టు వీడటం లేదు. ఇరాన్లోని ఎన్రిచ్డ్ యురేనియంను తొలగించి వారి అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసే వరకు ఈ యుద్ధం ముగియేదని ఆయన కుండబద్దలు కొట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే ఆలోచనతో ఉన్నారని నెతన్యాహు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 5వ వంతు చమురు సరఫరా అయ్యే స్ట్రెయిట్ ఆఫ్ హెర్మోజ్ ను ఇరాన్ దిగ్బంధించడంతో గ్లోబల్ మార్కెట్లు వణికిపోతున్నాయి. ఇక్కడ ప్రయాణించే నౌకల నుండి ఇరాన్ టోల్ వసూలు చేస్తోంది. ఇది అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, ఇరాన్ నియంత్రణ ఆమోదయోగ్యం కాదని అమెరికా హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు హెర్మోజ్ జలసంధిలో భద్రత కోసం అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. 40కి పైగా దేశాల రక్షణ మంత్రులతో ఈ వారం బ్రిటన్ ఒక కీలక సమావేశాన్ని కూడా నిర్వహించబోతోంది. బ్రిటన్, ఫ్రాన్స్ యుద్ధ నౌకలను పంపితే తగిన గుణపాఠం చెబుతామని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కీజం గరీబాబాది హెచ్చరించారు. కేవలం ఇరాన్ మాత్రమే ఈ ప్రాంతంలో భద్రతను కల్పించగలదని ఆయన పేర్కొన్నారు. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ మాత్రం తాము ఇరాన్తో సమన్వయం చేసుకుంటూ భద్రతా మిషన్ చేపట్టాలని చూస్తున్నామే తప్ప దాడులు కాదని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు సాగుతున్నా మరోవైపు యుద్ధ ట్యాంకులు సిద్ధమవుతుండటంతో ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తోంది.